తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో ఉన్న కట్టపుట్టలమ్మ ఆలయం గురించి ఆలయ ధర్మకర్త కుర్రకాల్వ వాసుతో అమ్మవారి గురించి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉన్నాం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో ఉన్న కట్టపుట్టలమ్మ ఆలయం దగ్గర. ఈ ఆలయ ప్రత్యేకత గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి, మీరు అమ్మవారిని ఏదో వేడుకున్నట్టున్నారు, మీ మాటలో చెప్పండి. అదే అమ్మగారు మహిమ దేవతని మేము చాలా రోజులుగా అనుకుంటున్నాం ఇక్కడికి రావాలని. ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా రావడం జరిగింది. అమ్మవారిని ఇక్కడ మా కోరికలు తీరుస్తుందని చాలామంది మాకు తెలియజేయడం జరిగింది. అందువల్ల అమ్మవారి పైన మేము దయవుంచి మా కష్టాలు తీరుస్తుంది, మాకు సుఖ సంతోషాల్లో అమ్మవారు మా వెంట ఉంటారని అమ్మవారిని మొక్కుకోవడానికి ఇక్కడ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. మీది ఏ ఊరునా? మాది సొంతూరు అయితే తిరుపతి. ఇక్కడికి వచ్చి మొక్కుకొని పోవాలని వచ్చాం. అమ్మ చెప్పండి, మీ మాటలు చెప్పండి. అమ్మవారు ఎలా అయినా మేము కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తారని కోరుకుంటున్నామండి. నమ్మకం ఉంది, 100% ఉంది. జన్మదిన శుభాకాంక్షలు. పేరు చెప్తా. ఆనంద్ గారు, వైశాలి గారు, హితీష, గోత్రం మహర్షి గోత్రం మహర్షి శ్రీ శ్రీ కట్టపుట్టాలమ్మ దేవాలయము, శ్రీ కట్టపుట్టాలమ్మ దేవాలయం. పోలా ఆనంద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పోలా ఆనందం జన్మ శుభాకాంక్షలు. పోలా ఆనందం పోలా ఆనంద్ గారు, పోలా వైశాలి గారు, పోలా హితేష, హితేష.
కట్టపుటాలమ్మ ఆలయంలో ఈ వారంలో 3 రోజులు జరిగే విశేషాల గురించి కురకాల్వ వాసు గారితో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తేనా, మీ పేరు చెప్పండి. వాసు కురకాలవ గుడి ఆలయ ధర్మకర్త. ఆలయం విశేషం గురించి చెప్పండి, మీ మాట చెప్పండి. విశేషమైన రోజులు అంటే వారంలో మంగళవారం, శుక్రవారం, ఆదివారం విశేషమైన రోజులు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు అన్నీ జరుగుతాయి. విశేషంగా ఉంటుంది 3 రోజులు. అలంకారం, ప్రత్యేకంగా అలంకారాలు ఈ 3 రోజులు. ఈరోజు ఆనందన్న బర్త్డే విశేషంగా ఈరోజు అభిషేకాలు, అమ్మవారికి పూజలు, మధ్యాహ్నం అన్నదానం అవి చేపిస్తాం. ఆలయం గురించి 2 మాటలు చెప్పండి. నాన్నగారు, తాత, మామ వాళ్ళు పూజారిగా ఉన్నారు. వాళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో ఇంకా వంశపరంగా చేసుకోవాలి కాబట్టి ఇంకా మేము ఉండి అమ్మ సేవ చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. మామూలుగా వచ్చి శుక్రవారం, మంగళవారం, ఆదివారం ప్రత్యేకంగా అమ్మవారికి స్పెషల్గా పూజలు అన్ని అలంకరణలు అన్నీ ఉంటాయి కాబట్టి మామూలుగా జాతరకి ప్రతి సంవత్సరం జరిగే జాతరకు వచ్చే భక్తుల జనాభా ఇప్పుడు ఆదివారం ఒక్కరోజే ప్రతి ఆదివారం జాతర లాగానే జరుగుతూ ఉంది. అంటే అంతమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. యాటలు, పొంగళ్ళు పెట్టి మీరే చూస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం మాత్రం అమ్మవారికి ప్రతి ఆదివారం జాతర ఎలా జరుగుతుందో అలాగే అమ్మవారిని అంటే వాళ్ళ భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టే కదా అంతమంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని యాటలు, పొంగళ్ళు పెట్టుకుంటా జరుగుతుంది. స్వచ్ఛమైన తల్లి కాబట్టి ఫ్యూచర్లో ఇంకా కూడా అమ్మవారు ఇంకా డెవలప్ అవుతుందని మేము నమ్ముతాం. ఇది మనం ఈరోజు కట్టపుటాలమ్మ దేవత గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము. మరి కురకాల్వ మరి వాసనతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆయన మాటల్లో కూడా అమ్మవారి విశేషాల గురించి తెలుసుకున్నాము. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం న్యూస్ 24 తెలుగు రిపోర్టర్ హరినాథ్.